రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగలనుందా? గత ఎన్నికల్లో పోల్చుకుంటే ఈసారి వైసీపీకి చేదు అనుభవం ఎదురు కానుందా అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఇప్పటికే పలు సర్వేలు టీడీపీ అధికారంలోకి వస్తుందని డంకా బజాయించి చెప్పాయి. ఇక దీంతో వైసీపీ అధినేత దిక్కుతోచని స్థితిలో పడ్డారని టాక్ వినిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారం చేపట్టనుందని తాజాగా శ్రీ ఆత్మసాక్షి చేపట్టిన సర్వే ఫలితాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. తాజాగా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర ముగింపు సభ తర్వాత టీడీపీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ప్రజల్లోకి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. వైనాట్ 175 అని డంబికాలు ప్రదర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ తగిలింది. ఫేక్ సర్వేలతో మసిపూసి మారేడుకాయ చేస్తున్న జగన్ కు అసలు సిసలైన సర్వే గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. గత ఎన్నికల్లో 100% నిజమైన ఆత్మసాక్షి సర్వే ఇప్పుడు వచ్చే ఎన్నికలపై సర్వే ఫలితాలను బహిర్గతం చేసింది. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తమ సర్వే ఫలితాల ద్వారా వెల్లడించింది. హైదరాబాద్ వేదికగా పనిచేస్తున్న ఇండియన్ పొలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజిక్ టీమ్ ఏపీలోని అన్ని ప్రాంతాల్లో శాంపిల్ సేకరించి సర్వే నిర్వహించింది. ఇక తాజాగా నిర్వహించిన ఆత్మసాక్షి సర్వే ఏపీ రాజకీయాల్లో పెనుబాంబును పేల్చింది. టీడీపీ జనసేన కూటమిదే అధికారమని తేల్చి చెప్పేసింది. వైసీపీ అధినేత జగన్ దాదాపు ఏడాదిన్నర నుంచి తన ఐపాక్ సర్వేతో పాటు ప్రైవేట్ సంస్థలతో పాటు తన సొంత సంస్థల ద్వారా రహస్య సర్వేలు చేయించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పటికీ పలు ప్రాంతాలలో ఇలా సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అలా వస్తున్న సర్వేలను నమ్మని జగన్ ప్రత్యేకంగా సామాజిక సాధికారత బస్ యాత్ర కార్యక్రమంలో రహస్య సర్వేలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలపై సర్వే చేయించి వారి భాగవతాన్ని వారి ముందుంచారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వారి భాగవతాన్ని వారి ముందుంచారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాలలో పోటీ చేసేలా మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 2 విడతలుగా చేర్పులు, మార్పులకు సంబంధించిన వివరాలను జగన్ స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొనింది. అదేవిధంగా జగన్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. దాంతో వారు చేసేదేమీ లేక పక్క పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మీడియా సమావేశాల్లో 40 మందికి పైగా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, అధికార పార్టీకి ఊహించని బాంబు పేల్చి వైసీపీని ఇరకాటంలో పెట్టేశారు. ఇక శ్రీ ఆత్మసాక్షి సర్వే వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే 3-4 రకాలుగా నిర్వహించింది. టీడీపీ, వైసీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి? టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి? టీడీపీ జనసేన లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే ఏ విధంగా ఉంటాయి అన్న ప్రాతిపదికన ఆత్మసాక్షి సర్వే వివరాలను ప్రకటించింది. ఆప్షన్ 1 ప్రకారం టీడీపీ, వైసీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే టీడీపీకి 86, వైసీపీకి 68, జనసేనకు 6 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. 15 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని, అయితే వీటిలో వైసీపీ 9, టీడీపీ 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఆప్షన్ 2 ప్రకారం టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తే టీడీపీకి 95 సీట్లు, జనసేనకు 13 సీట్లు వస్తాయని, అప్పుడు వైసీపీ 60 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని అంచనా వేసింది. 7 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. ఆప్షన్ 3 ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే వైసీపీ లాభపడుతుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 70 నుంచి 75 సీట్లు మాత్రమే వస్తాయని, వైసీపీకి 98 నుంచి 100 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. 7 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని అంచనా వేసింది. ఆప్షన్ 4 ప్రకారం టీడీపీ, జనసేన లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. వీరి కూటమికి 115 నుంచి 122 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా కూడా వేసింది. వైసీపీ 56 నుంచి 58 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని తెలిపింది. 4 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది. కాగా 2019 ఎన్నికల్లో ఆత్మసాక్షి సర్వే అక్షరాల 95% నిజమైంది. వైసీపీ 139 నుంచి 142 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ 22 నుంచి 28 స్థానాలకు పరిమితం అవుతుందని, జనసేన 0 నుంచి 2 స్థానాలు
మాత్రమే వస్తాయని గతంలో సర్వేలో వెల్లడించింది. వాస్తవ ఫలితాల ప్రకారం వైసీపీకి 151, టీడీపీకి 23 సీట్లు రాగా జనసేన ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది.